హాయ్ వ్యూవర్స్, నా పేరు మల్లేష్ అన్నమేన, మోటివేషనల్ స్పీకర్, కార్పొరేట్ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్. వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం సెల్ఫ్ మోటివేషన్. ఏ పని చేయాలన్న మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ మోటివేషన్ కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు తగ్గిపోతూ ఉంటుంది. ఈ మోటివేషన్ లేని కారణంగానే మనిషి తను చేయాలనుకున్న పనిని చేయలేడు, తను చేరుకోవాలనుకున్నటువంటి విజయాన్ని చేరుకోలేకపోతూ ఉంటాడు. అయితే మనిషిని ఎక్కువగా మోటివేట్ చేసే అంశాలు ఏంటి, వాటిని ఎలా పెంపొందించుకోవాలి, తద్వారా మన విజయాన్ని ఎలా సాధించాలి అనే దానిపైన నేను మాట్లాడబోతున్నాను. ముఖ్యంగా వ్యక్తికి మోటివేషన్ తన ఆశయం నుంచి వస్తుంటుంది. నేను చాలాసార్లు అంటాను, సామాన్యుడు చిన్న చిన్న ఆశల కోసం జీవిస్తాడు, కానీ విజయం సాధించాలనుకున్న వ్యక్తి ఆదర్శం కోసం జీవిస్తాడు, ఆశయం కోసం జీవిస్తాడు. ఆ ఆశయం నుండి ఎంతో తెలియని ఎనర్జీ వస్తుంది ఆ వ్యక్తికి. అతను ఇంకా పోస్ట్పోన్ చేసే అవకాశమే ఉండదు అని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నవజోత్ సింగ్ సిద్ధు అనే ఒక గొప్ప క్రికెటర్ ఉండేవాడు. ఇప్పటికి ఉన్నాడు. మీరు అతన్ని రియాలిటీ షోలో చూస్తూ ఉండొచ్చు, లాఫ్టర్ ఛాలెంజ్లో కూడా వస్తూ ఉంటాడు. కానీ ఇతను ఒక గొప్ప క్రికెటర్ ఒకప్పుడు. ఈ నవజోత్ సింగ్ సిద్ధు వాళ్ళ తండ్రి డిఎస్పీగా పనిచేసేవాడు పంజాబ్లో. అయితే ఒకరోజు ఇతన్ని కోచింగ్ అంటే కోచింగ్ వెళ్ళేవాడు కాదు, చక్కగా ప్రాక్టీస్ చేసేవాడు కాదు. ఏదో అలా ఇండియన్ టీమ్ సెలెక్ట్ అయిపోయాడు. ఇండియన్ టీమ్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత అతని పర్ఫార్మెన్స్ అంత ఆశాజనకంగా లేదు, అంత గొప్పగా ఏం లేదు. అతని గురించి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ చూసిన తర్వాత అతని తండ్రి చాలా ఫీల్ అయ్యాడు. ఏంటి నా కొడుకు ఇంత అధ్వానంగా పర్ఫామ్ చేస్తున్నాడు అని. అయితే అప్పట్లో రంజన్ బాలా అని ఓ గొప్ప స్పోర్ట్స్ రైటర్ ఉండేవాడు. అతను ఈ నవజోత్ సింగ్ సిద్ధుని క్రిటిసైజ్ చేస్తూ, విమర్శిస్తూ చక్కని ఆర్టికల్ ఒకటి రాశాడు. అది చదివినటువంటి సిద్ధు తండ్రి ఇంకా బాధపడ్డాడు. ఏంటి నా కొడుకు గురించి ఇలా రాస్తున్నారు, వీడు ఇంత అధ్వానంగా పర్ఫామ్ చేస్తున్నాడు ఏంటి అని. ఆ తండ్రి సిద్ధు పడుకొని ఉన్నటువంటి ఆ సిద్ధు బెడ్రూమ్కి వచ్చి, అక్కడ ఒక అల్మారా ఉంది, అల్మారా పైన ఆ ఆర్టికల్ని కట్ చేసి న్యూస్ పేపర్లో నుంచి ఆ అల్మారా పైన అతికిచ్చాడండి. అతికిచ్చి కన్నీరుతోని ఆ కొడుకు వైపు చూస్తూ ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోయాడు. అది చూసినటువంటి సిద్ధుకి ఆ రోజు అనిపించింది, ఏమైనా చేసి ఇదే రంజన్ బాలా నన్ను ఈరోజు విమర్శిస్తూ ఎవరైతే రాశారో అతని చేతనే నన్ను మెచ్చుకుంటూ రాసే విధంగా నేను ఆడతాను, నా తండ్రి కన్నీరు నేను చూడలేను, నేను నా తండ్రికి ఆనందాన్ని నేను కలిగించాలి అని నిర్ణయించుకొని ఆ రోజు నుండి అతను సుమారు 12 గంటలు ప్రాక్టీస్ చేసేవాడండి. అతను బౌలర్స్ని తన ఇంటికి పిలిపించుకొని, తన ఇంట్లోనే ఒక క్రికెట్ గ్రౌండ్ ఉండేది, సుమారుగా ఒక్క రోజుకి 100 సిక్సర్లు కొట్టేవాడు. అతనికి సిక్సర్స్ సిద్ధు అని కూడా పేరు వచ్చింది. ఆ తర్వాత అతను ఇండియన్ టీం సెలెక్ట్ అయినప్పుడు ముత్తయ్య మురళీధరన్ ప్రపంచంలోనే ఒక గొప్ప క్రికెటర్గా ఉండేవాడు. అలాంటి ఆ క్రికెట్ స్పిన్నర్ని సిద్ధు ఒక్కొక్క ఓవర్లో 2-3 సిక్స్లు కంపల్సరీ కొట్టేవాడు. అది ఎలా వచ్చింది అంటే ఆ 100 సిక్సర్ల ప్రాక్టీస్ చేసేవాడు అతను ఆ ఇండియన్ టీంకి సెలెక్ట్ కాకముందు. అయితే ఆ ప్రాక్టీస్ చేసే క్రమంలో అతను చేతుల నుంచి రక్తాలు వచ్చేవి, గ్లౌజులు తీస్తే రక్తం ఉండేది. కొన్నిసార్లు అదే ప్యాడ్స్ కట్టుకొని పడుకునేవాడు. ఆ రోజు రానే వచ్చింది, అతను ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యి ఆ గొప్ప గొప్ప సిక్సర్లు కొడుతూ ఉంటే సిక్సర్ల సిద్ధు అని యావత్ భారతదేశం పిలిచే స్థాయికి ఎదిగాడు. అదే రంజన్ బాలా ఇతన్ని మెచ్చుకుంటూ ఒక గొప్ప ఆర్టికల్ రాశాడు నవజోత్ సింగ్ సిద్ధుని. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అది చూడడానికి తన తండ్రి అప్పుడు లేడు. కానీ ఏదైతే ఆర్టికల్ అతను ముందు అతకబెట్టాడో, రంజన్ బాలా రాసినటువంటి, అతన్ని విమర్శిస్తూ రాసినటువంటి ఆర్టికల్ని చింపేసి ఈ ఆర్టికల్ని అక్కడ అతికిచ్చాడు. అంటే మనిషికి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే తన యొక్క ఆశయం నుండి, తన యొక్క కళల నుండే ఆ మోటివేషన్ వస్తుంది. అలాంటి వ్యక్తి ఏమైనా చేయగలుగుతాడు, అతనికి సాకులు ఉండవు, సాధించాలన్న సంకల్పం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. రెండో ఎగ్జాంపుల్ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది ఇవ్వాలనుకుంటున్నాను. అంబేద్కర్ ఒకసారి లండన్ నుంచి ముంబైకి వచ్చేటప్పుడు ఒక పుస్తకాన్ని తెరిచాడు, చదవడం ప్రారంభించాడు. 1 గంట 2 గంటలు అయిపోయింది, 10 గంటలైంది, తలనొస్తూ ఉంది. తలనొస్తూ ఉంటే కళ్ళు మూసాడు. కళ్ళు మూస్తే తన దేశంలో చిన్న చిన్న పిల్లలు సరైన వైద్యం లేక చస్తున్నటువంటి చావులు కనిపించాయి అతనికి.
తను కళ్ళు మూస్తే అక్కడ చిన్న చిన్న పిల్లలు బడికి వెళ్లకుండా వీధుల్లో ఆడుతున్నటువంటి దృశ్యాలు కనిపించినాయి అతనికి. కళ్ళు మూస్తే తన దేశంలో ప్రజలు, రైతులు పొలాన్ని దున్నుతూ అదే పొలంలో శవాలైపోతున్నటువంటి దృశ్యాలు కనిపించినాయి. ఆ రోజు మళ్ళా కళ్ళు తెరిచాడు, చదవడం ప్రారంభించాడు. మీరందరూ ఆశ్చర్యపోతారు. 20, 30, 40, 50, 60, 61, 62, 63, 64 గంటలు నిర్విరామంగా చదువుతూనే ఉన్నాడు అతను. ఒక్కసారి ఆలోచించండి. 1 గంట 2 గంటలు చదవాలంటేనే ఎంతో అలసిపోయే ఈ రోజుల్లో 64 గంటలు నిర్విరామంగా చదివాడంటే ఎలా సాధ్యమైందంటారు? ఆశయం, తన ప్రజలకి, తన దేశానికి ఏదో చేయాలన్న ఆ ప్రగాఢ కోరిక, ఆ కోరిక ఆశయ రూపం దాల్చిందండి. ఆ ఆశయంగా మారింది కాబట్టి అతను అది చేయగలిగాడు. సో సెల్ఫ్ మోటివేషన్కి మొదటి మెట్టు ఆశయం. ప్రతి ఒక్కరిలో ఆశయం ఉండాలి. ఆశయం ఉంటే యూ విల్ బి రియలీ మోటివేటెడ్. అతను ఏదైనా చేయగలుగుతాడు. అయితే రెండోది, ఈ సెల్ఫ్ మోటివేషన్కి రెండో టెక్నిక్ ఏంటంటే ఒక రోల్ మోడల్. ప్రతి ఒక్కరు ఒక రోల్ మోడల్ని పెట్టుకోవాలి. ఆ రోల్ మోడల్ ఈ క్షణంలో, ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్లేయర్, ఒక మామూలుగా క్రికెట్ ఆడే వ్యక్తి విరాట్ కోహ్లీ లాగా కావాలంటే విరాట్ కోహ్లీ ఎన్ని గంటలు కష్టపడుతున్నాడు, విరాట్ కోహ్లీలో ఉన్న డిసిప్లిన్ ఏంటి, విరాట్ కోహ్లీలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి, దేన్ని మీరు అవలంబించుకోవాలి అని గుర్తు తెచ్చుకుంటూ ఆ వ్యక్తి యొక్క ఫోటోని మీ రూమ్లో పెట్టుకొని దాన్ని చూస్తూ ఆ యొక్క క్వాలిటీస్ని మీరు అలవర్చుకొని దాని మీద ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బి ఆటోమేటికలీ మోటివేటెడ్ అండి. దీనికి ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. ఈ కాలంలో నేను చాలామందిని అడుగుతుంటాను, అరే నీకు ఎవరిలా కావాలని ఉంది అంటే సచిన్ టెండూల్కర్లా కావాలని ఉంది అని చాలామంది క్రికెట్ ఆడేవాళ్ళు అంటుంటారు. అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని వాళ్ళకు ఒక రోల్ మోడల్ ఉంటారు, వాళ్ళకు ఒక ఆదర్శం ఉంటారు. అదేవిధంగా గొప్ప గొప్ప నాయకులకు కూడా గొప్ప గొప్ప నాయకులు ఆదర్శంగా ఉంటారు. సో రోల్ మోడల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకరి జీవితంలో. సో మీరు కూడా ఒక రోల్ మోడల్ని పెట్టుకొని ఆ రోల్ మోడల్ లాగా బతకాలంటే మీరు ఏం చేయాలి అని ఒక్కసారి ఆలోచించుకొని వాళ్ళలాగా బతకడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా యూ విల్ బి రియలీ మోటివేటెడ్ టు డూ ద థింగ్స్ విచ్ యూ రియలీ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. చివరిగా ఆస్క్ ఎ బెటర్ క్వశ్చన్స్ టు యువర్ సెల్ఫ్ అంటాను. మిమ్మల్ని మీరు మంచి ప్రశ్నలు అడగండి. ఎందుకంటే ద క్వాలిటీ ఆఫ్ ద ఆన్సర్స్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు. మీరు అడిగే ప్రశ్నల పైననే మీకు వచ్చే సమాధానాలు ఆధారపడి ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు నిరుత్సాహంగా ఉన్నారో మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. నేను ఈ క్షణంలో ఏం చేస్తే నేను బాగుపడతాను, ఈ క్షణంలో నేను ముందుకెళ్ళాలంటే నేను ఏం చేయాలి, ఈ క్షణంలో నేను ఏం చేస్తే నా జీవితాన్ని నేను మెరుగుపరచుకోగలుగుతాను, నేను ఈ క్షణంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అన్న ప్రశ్నలు మీరు అడుగుతూ ఉన్నప్పుడు మీకు వచ్చే సమాధానాలే మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటాయి. ఇలా కూడా అడగొచ్చేమో, బహుశా నాకు వచ్చిన కష్టమే చాలా పెద్ద కష్టమా, లేక ఇంతకంటే పెద్ద కష్టాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారా అన్న ప్రశ్నకి మీకు వచ్చే సమాధానాలు మీ యొక్క సమస్యని చాలా చిన్నగా చూపిస్తాయి. మీకు ఎదురయ్యే అవరోధాలు చాలా చిన్నగా కనిపిస్తాయి. సో మనం అడిగే ప్రశ్నలు, మనం చాలాసార్లు అందరినీ ప్రశ్నలు అడుగుతాం, కానీ మనల్ని మనం ప్రశ్నలు అడగడం వల్ల మనకు వచ్చే సమాధానాలే మన జీవితాన్ని, మన జీవిత గమ్యాన్ని మలుస్తూ ఉంటాయి. అయితే సెల్ఫ్ మోటివేటెడ్ కావాలంటే నేను 3 అంశాల గురించి మాట్లాడాను. ఒకటి, ఆశయం ఉండాలి. కేవలం ఆశలు ఉంటే సరిపోదు జీవితంలో. రెండోది, రోల్ మోడల్స్ ఉండాలి. మనకంటూ ఒక రోల్ మోడల్ ఉండాలి, వాళ్ళలాగా జీవించడానికి మనం పూర్తి ప్రయత్నం చేయాలి. మూడోది, మనము చక్కని ప్రశ్నలు అడగాలి. ఆ ప్రశ్నలే మనకు సమాధానం ఇస్తాయి. సో మీరందరూ మోటివేటెడ్ అయ్యి మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ పనిని చేస్తారని కోరుకుంటూ, విజయాన్ని సాధిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.